ఓ విషయం చెప్పండిరా నాకు. పార్టీలకు అతీతంగా కాసేపు మాట్లాడుకుందాం. వైసీపీని పక్కన పెడదాం, కాసేపు జనసేనని పక్కన పెడదాం, టీడీపీని కూడా పక్కన పెడదాం. మనకొచ్చే రాజకీయ నాయకుల్లో ఎవ్వడైనా ఎప్పుడైనా మనలాంటి కామన్ పీపుల్కి లక్షలు కోట్లు దానంగా చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను రోయ్. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి అంటుంటారు కదా, ఎలా నోరుస్తుంది మీకు? ఆయన డబ్బులకే కక్కుర్తి పడితే కాసేపు రాజకీయాలకు పక్కన పెట్టేసి ఆయన ఓన్లీ సినిమాలే నా జీవితం అనుకొని, నా ఫ్యామిలీనే నా జీవితం అనుకుంటే ఆయన బయటకు రావాల్సిన అవసరం ఉందా? ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం ఉందా? కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ వస్తుంది. ఆ విషయం మీరు కూడా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూస్తుంటారు, అవునా కదా? సరే, అన్ని కోట్ల రూపాయలు వస్తున్న పవన్ కళ్యాణ్ గారికి బయటకు రావాల్సిన అవసరం లేదు, ఎవరితో మాట పడాల్సిన అవసరం లేదు. రెండవది, పేదవాళ్ళకి రైతులకి లక్షలు కోట్లు దానాలు చేయాల్సిన అవసరం లేదు. ప్యాకేజ్లే తీసుకోవాలనుకుంటే ఇన్ని కోట్ల రూపాయలు దానాలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా రా, వైసీపీ పార్టీలో మా జగనన్నతో సహా ఎవరైనా ఎక్కడైనా న్యూస్లో వినిపించిందా? ఓ 50 లక్షలు జగనన్న ఇచ్చాడు, ఇదిగో ₹1 వీళ్ళకి పేదవాళ్ళకి జగనన్న పంచాడు అని ఎక్కడైనా సొంత డబ్బులు ఎక్కడైనా న్యూస్లో కనిపిస్తుందా? ఎంతవరకు మన ఆస్తులు తాకట్టు పెట్టి ఆ డబ్బులే అకౌంట్లో పడేస్తున్నారు, కానీ అది మీకు అర్థమై చావడం లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏమో ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఎలా నోరు వస్తుంది మీకు? మీరు అరిచారు సరే, ఎందుకంటే మీకు పేటిఎంలు, గూగుల్ పేలు, ఫోన్పేలు వస్తాయి కాబట్టి మీరు అరుస్తున్నారు. ఏదో ఒక అర్థం ఉంటుంది. ₹10 సంపాదించుకుంటున్నారు వైసీపీ పార్టీ తరఫు నుంచి అని ఒక అర్థం ఉంది. కామన్ పీపుల్ ఏమైనా పిచ్చోళ్ళ? జనాలు పిచ్చోళ్ళ? చూస్తున్నారు కదా జనాలు, మీ వెనకలే జనాలు కూడా ఉన్నారు. మీరనే మాటల వెనకలే జనాలందరూ వింటున్నారు. 2029 జనసేన సునామీ మామూలుగా ఉండదబ్బా. మీకు అర్థం కావడం లేదంతే. కొంచెం గోరోజున ఎక్కువ అవుతున్నారు, కానీ జనసేన ఊపు మామూలుగా ఉండదు. సో ఇప్పటికైనా తెలుసుకోండి. ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అబ్బా. ఒక మంచి మనిషి ఎప్పటికీ రాడు, వచ్చాడు, ఆ మనిషిని కాపాడుకుందాం.